అధికార టీడీపీలో తారస్థాయికి చేరిన వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గడిచిన 2 ఏళ్లుగా సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు రోడ్డెక్కారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఖాళీ లేదంటున్న ఒక నేత, తాము ఆవిష్కరిస్తామంటూ ముందుకొచ్చిన మరో నేత మధ్యలో శిలాఫలకం మాయం కావడంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. 2 వర్గాల మధ్య రాజకీయ విభేదాలు ఇప్పుడు బహిరంగ ఘర్షణలకు దారితీస్తున్నాయట. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. పార్టీ కేడర్ మధ్య కూడా విభజన స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు వర్గాలు వేరువేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా నేతలు? ఆ నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి నెలకొంది. లెట్స్ వాచ్. పార్వతీపురం బయటకు చూస్తే సాధారణ రాజకీయ కదలికలే కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం కథ వేరేలా నడుస్తుంది. ఒకే పార్టీ, 2 శిబిరాలు, ఒక్కొక్కరిది ఒక్కో దారి. ప్రశ్న మాత్రం ఒకటే, చివరకు ఎవరు గెలుస్తారు? ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కొత్త స్టైల్, కొత్త టీం. ఆయన చుట్టూ కొత్త నాయకత్వం బలపడుతుండగా పాత క్యాడర్ మాత్రం నిశ్శబ్దంగా దూరమవుతుందన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇదే సమయంలో సైలెంట్ గా గేమ్ ఆడుతున్నారని చెబుతున్న పేరు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్. బయటకు ఎలాంటి పెద్ద ప్రకటనలు లేకపోయినా లోపల మాత్రం ఒక్కో కదలిక జాగ్రత్తగా వేస్తున్నారట. సమయం వస్తే చూస్తామన్నట్టుగా ఆయన వర్గం వేసి చూస్తుందని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతపరిచాయి. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పార్వతీపురంలో టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న బోనెల విజయచంద్ర తన పంతాలో తాను ముందుకు సాగుతున్నారట. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దశాబ్దాల కాలంగా పార్టీని నడిపిన నేతలను పక్కన పెట్టారని ఎప్పటినుంచో టాక్ ఉంది. ఇదే నిజం కూడా. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పార్వతీపురంలో 2024 ఎన్నికల ముందు మెరుపులా వచ్చి అప్పటి వరకు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులను పక్కన పెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయచంద్ర. ఆ తర్వాత క్రమక్రమంగా పట్టు సాధించి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక తన గెలుపులో పాత కాపుల పాత్రేం లేదని పక్కన పెట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. దీనికి తోడు చిన్నబాబు లోకేష్ అండదండలు కూడా బోనెలకు దండిగా ఉన్నాయట. దీంతో ఎవరి మాట వినాల్సిన పనిలేదు, ఎవరిని పిలిచి కూర్చోబెట్టాల్సిన పనిలేదు అన్న ధోరణిలో వెళ్లిపోతున్నారట ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. అయితే ఈ వ్యవహారం గత 2 ఏళ్లుగా సాగుతుండటంతో మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సుదీర్ఘకాలంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు క్రమంగా దూరమై వేరుకుంపటి పెట్టుకున్నారట. పార్టీ కార్యక్రమాల్లో సైతం ఎడమొహం పెడమొహంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉంటున్నారట. అయితే సమయం కోసం వేచి చూసే ధోరణిలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి వర్గముంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం తగ్గేదేలే అన్నట్టు ఎమ్మెల్యే వర్గం వ్యవహరిస్తుందట. ఈ దశలో పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేశాం, పార్టీని నడిపించామని ద్వారపురెడ్డి వర్గం అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు అనే సినిమా డైలాగ్ ఎమ్మెల్యే వర్గం చెబుతుందట. మొత్తానికి 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది వాస్తవం. మరో ట్విస్ట్ ఏమిటంటే పై స్థాయి ఆశీస్సులు ఎవరికో ఉన్నాయన్న చర్చ కూడా లోపల నడుస్తుందట. అయితే ఈ రాజకీయ రచ్చ తాజాగా రోడ్డెక్కింది. పార్వతీపురం మండలంలోని పిన్నింటి రాము నాయుడు వలసకు చెందిన దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని జైపాల్ తన సొంత స్థలంలో గ్రామస్తులతో కలిసి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనేకసార్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరారట జైపాల్. అయితే ముందు వస్తారని చెప్పిన ఎమ్మెల్యే సమయం మాత్రం కేటాయించడం లేదట. దీంతో అనేకసార్లు ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన ఒక సందర్భంలో జైపాల్ పై అసహనం వ్యక్తం చేయడంతో పాటు నేను రాలేనని చెప్పారని అన్నారట. దీంతో విగ్రహావిష్కరణ కోసం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ను సంప్రదించారట విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జైపాల్.
ఎమ్మెల్యే రానంటే తాము వస్తామని, తాము పార్టీకి బద్దులమంటూ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి వెళ్లారట జగదీష్ వర్గం. అయితే విగ్రహం వద్ద ఉండాల్సిన శిలాఫలకం రాత్రికి రాత్రి మాయమైందట. దీని వెనుక ఎమ్మెల్యే వర్గీయుల హస్తం ఉందని అనుమానించడం, దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. ఒక పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా రాజకీయ వివాదంగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా రాజకీయం చేయడం, అది ఆ పార్టీకే చెందిన వారు చేయడంతో నియోజకవర్గ ప్రజలు పలు విమర్శలకు దిగుతున్నారట. మరోపక్క ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లనున్న తరుణంలో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? రాబోయే రోజుల్లో పార్వతీపురంలో టీడీపీ పరిస్థితి ఏంటి అనేది అంతా ఉత్కంఠగా మారింది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందా, లేక వర్గ విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.